వెల్కమ్ టు V20 టీవీ. కొన్ని రోజుల క్రితం ఏపీలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హిందూ మహాసభలో సంబంధించి ఆ సభలో సినీ గేయ రచయిత అయినటువంటి అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ సినిమాల్లో హిందూ దేవుళ్ళని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. అలాగే కర్ణుని పాత్ర ఆయనకి ఎంత ఉందో ఆ పాత్ర అంతే చూపించకుండా ఆయనని హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు. అట్లా చేసినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను పాట కూడా రాయలేదు 10 సంవత్సరాల నుంచి అని చెప్పిండు. మరి ఆ కర్ణుడు పుట్టుక ఏంది అసలు అంటే ఆ పురాణం ప్రకారం చూసుకుంటే ఎందుకు ఆయన ఆ వాక్యాలు చేయాల్సి వచ్చింది అనేది విజ్ఞాన దర్శిని రమేష్ సార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు అనంత్ శ్రీరామ్ వాక్యాల వెనుక అసలు కారణం ఏమేమి ఉంటుంది? అసలు కర్ణుడు పుట్టుక ఏంది? పురాణాల ప్రకారం చూసుకుంటే మీరు నమ్మరు, కానీ ఒకరు చూసుకుంటే ఎట్లా ఉంటుంది? ముందు అసలు ఇలాంటి చర్చలు ఎందుకు వస్తాయి సమాజంలో? ఎందుకు వస్తాయి అంటే ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, ఆకలి, పేదరికం, ఉద్యోగాలు, ప్రతిదీ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య గురించి చర్చించకుండా ఉండడానికి కల్పిత పాత్రలో కల్పిత కథల్లోని పాత్రలను తీసుకొని వాటి మీద చర్చ లేపడం ద్వారా సమాజం యొక్క ఈ ఆలోచనని డైవర్ట్ చేయడం. సో ఆ డైవర్ట్ చేయడం కోసం అంటే మన చర్చ అంతా, మన ఆలోచన అంతా వాటి చుట్టూ తిరగాలని తిప్పడంలో భాగంగానే ఇలాంటివి అన్ని మతాల వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. అందులో భాగంగానే ఈయన చేశాడు. వాస్తవంగా కర్ణుడి మీద ఎందుకు వ్యతిరేకత ఉంది? కర్ణుడు ధర్మం వైపు నిలబడ్డా అధర్మం వైపు నిలబడ్డా అనే దానికి వాళ్ళు చెప్పే కొలమానాలు వేరు, ధర్మానికి ఉండే కొలమానాలు కూడా వేరే ఉంటాయి. జూదంలో గెలిచిన తర్వాత అయిపోయిందిగా, రాజ్యం వాళ్ళదే కదా. అనేక రకాల అసలు జూదం ఆడడమే మీ కొలమానమా? ధర్మం అంటే మీ జూదం ఆడడమా? జూదంలో గెలవడం ఓడడమా? అదే అసలు ఆడిన వాళ్ళది కూడా ఉంటుంది కదా. సో అధర్మము ధర్మం అనే కొలమానాలు వాళ్ళ దగ్గర ఏముండవు. ఇక్కడ కర్ణుడి పాత్రను సృష్టించిన ఎవరైతే ఆ రచయిత సృష్టించారో ఆ సృష్టించిన రచయిత కర్ణుడి గురించి కొన్ని లక్షణాలు రాశారు. దాన్ని ఎవరికి వాళ్ళు అట్రిబ్యూట్ చేసుకోండి, ఎవరి పద్ధతిలో వాళ్ళకి అర్థమైంది. అది ఇప్పుడు ఒక కథ, ఒక దాన్ని రకరకాల పద్ధతుల్లో విశ్లేషిస్తారు. అది అనంత్ శ్రీరామ్ విశ్లేషణ కావచ్చు అది, కానీ ఎన్టీఆర్ విశ్లేషణ వేరే ఉంది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ విశ్లేషణ మాట్లాడమనండి అనంత శ్రీరామ్ని, మాట్లాడతాడా? దాన, వీర, శూర, కర్ణ ఇన్ని బిరుదులు ఇచ్చిండు కదా. దాన, వీర, శూర, కర్ణ అనే బిరుదులు ఇచ్చాడు. బిరుదులు ఇవ్వడమే కాదు, అసలు మనువాదాన్ని నాకు తెలిసి ఎన్టీఆర్ ఆ డైలాగుతో చీల్చెండాడినట్టుగా సినిమాలు ఎవరు కూడా చీల్చెండాడు ఉండకపోవచ్చు. ఆచార్యదేవ ఏమంటివి అని, నీ కులం ఏంది, ఇక ఆ భాషలో నీ అయ్యేంది, నీ ముత్తాత ఏంది అన్నట్టు అడిగిండు కదా. మీ అందరి పుట్టుకేందని క్వశ్చన్ చేశారు. సో ఆ క్వశ్చనింగ్ని ఆయనకుండే ప్రజాభిమానం, ఆయన ముఖ్యమంత్రి ఇది ఇప్పటికి కూడా అంటే ఓ సామాజిక వర్గం వీళ్ళందరూ దూరం అవుతారు కాబట్టి ఆయన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. చేయమనండి, ఆ డైలాగ్ని ఇప్పటికీ నిషేధించమని చెప్పమనండి, లేకపోతే ఆ డైలాగ్ మీద చర్చ చేయమనండి. ఆ డైలాగ్ మీద అందరం ప్రజాస్వామిక వాతావరణంలో చర్చ చేద్దాం. అందులో ఏది వాస్తవం? ఆ పురాణ కథల్లోనే, ఆ కాల్పనిక కథల్లోనే రాయబడిన అంశాలనే కదా క్వశ్చన్ చేశారు అక్కడ. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది కర్ణుడి యొక్క క్యారెక్టర్ ఎలివేట్ చేసింది ఎవరు? రాసిన వ్యాసుడే ఎలివేట్ చేసాడు దాన్ని. ఆయన ఎంత ధీరోదాత్తుడు, ఎంత త్యాగ పురుషుడు, ఎంత దానం చేయడానికి ఆఖరికి తన కవచ కులండలాలు కూడా కోచిచ్చిండని, చట్టం అదేంది ధర్మం ప్రకారం నిలబడ్డాడని, అసలు అధర్మంగా అప్పటికప్పుడు ఏదో అదేంది గ్రహణాన్ని క్రియేట్ చేసి, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి చీకటి పడ్డదని భ్రమింపజేసి ఇవన్నీ చాలా చెప్తున్నారు కదా. అందులో అన్ని అస్త్రశస్త్రాలు వదిలేసి రథము లేపేటప్పుడు చంపకూడదు అని ఇవన్నీ రాసుకున్నాయి కదా. మరి ఇవన్నీ అధర్మపరమైన అంటే ధర్మాన్ని కాపాడడానికి ఎన్ని కుయుక్తులన్నా పన్నొచ్చు అని అది చెప్పుకున్నారే మీరు. ధర్మము ఇవన్నీ వచ్చినప్పుడు మరి తరతరాలుగా ఈ దేశంలో మనువాదము మొత్తము శూద్రుల్ని, దళితుల్ని ఊరుబేట పెట్టి అదే ధర్మం అని చెప్పింది. మరి ఆ ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు ప్రయత్నం చేస్తారా? దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఈరోజు స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రం అది. దాని మీద ఆధారపడే మొత్తం రాజ్యాంగ మిగతా ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ సమానత్వం అనేది లేదు కదా. మీదంతా ఆధిపత్య నిచ్చెనమెట్ల కుల వ్యవస్థే కదా, దాన్నే కదా ప్రమోట్ చేసుకుంది. సో అందువల్ల ఆ మనువాదం ఇట్లాంటి చర్చలు లేపనెత్తి అసలు విషయం వైపు ఎందుకు ఈ సామాజిక అణిచివేత ఉంది, ఎందుకు ఈ ఆర్థిక అణిచివేత ఉంది? భారత రాజ్యాంగంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అని రాసుకున్నాం. 70 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి ఎందుకు అందట్లేవు ఈ మూడు?
ఎందుకు అందట్లేమని క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, వాటి గురించి ఆలోచించాల్సిన తరుణంలో ఇలాంటి పాత్రల చుట్టూ మనల్ని తిప్పి మన మనసు మరలించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు తెలుసో లేదో ఇన్ని రోజులు నేను అసలు దాని గురించే మాట్లాడలేదు. మీరు ఈరోజు అడిగారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదు? దాని చుట్టూ మనం తిరిగితే వచ్చేది. మనం తిరగాల్సింది ప్రజల్ని వైజ్ఞానిక చైతన్యం వైపు తిప్పాలా. అవన్నీ కాల్పనిక గాథలు, ఆ చర్చలు అనేకం ఉంటాయి. రాసుకున్న ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మనోగతానికి అనుగుణంగా ఆయన రాసుకుంటాడు. కానీ మనమేమిటి, మనం ఇప్పుడున్న సమస్య ఏంది, ఇప్పుడున్న ప్రజలు ఏంటి, వాళ్ళని ఏ విధంగా చైతన్యం చేసి సమాజ ప్రగతికి మనం ఏం చేయాలి, ఇవన్నీ వెనకటి కాలాన్ని తీసుకెళ్తాయి తప్ప సమాజ ప్రగతికి తోడ్పడేటట్టు చేస్తే మళ్ళీ మనం కర్ణుల్లాగా అర్జున్లాగా బాణాలతో యుద్ధం చేసే పరిస్థితి కాదుగా. రథాల మీద ఊరు కదా ఈరోజు యుద్ధము స్టార్ వార్స్ అంతరిక్షంలో జరుగుతూ ఉంటే మీరు ఇంకా రథాలతో కూర్చునే పరిస్థితి లేదు కదా, రథాల మీద పోతామనే పరిస్థితి లేదు కదా. కాబట్టి ఈనాటి కాలానికి ఏం చేయాలి? యుద్ధనీతి అనే దానికి వచ్చినప్పుడు యుద్ధనీతులు కూడా రకరకాలు ఉంటాయి. ఇటువైపు ఆయనకు నాదే కరెక్ట్ అనిపిస్తుంది, అటువైపు ఆయనదే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ యుద్ధనీతి అంతిమంగా తేల్చేది ఏంటిది? ఎటువైపు ఒకవైపు ప్రాణహాని జరుగుతుంది, మానవ హక్కులు ఉల్లంఘన జరిగి తీరుతుంది. కాబట్టి ఏం కోరుకోవాలి? యుద్ధానికి పాల్పడ్డ క్యారెక్టర్స్ గురించి చర్చ కాదు కోరుకోవాల్సింది. ప్రపంచ శాంతి, మొత్తం యుద్ధాలు లేని ఒక సమాజం ఏ విధంగా వస్తుంది, అది రావడానికి అందుకే ఐన్స్టీన్ E=mc² కనుగొని ఆ అణుబాంబు దాన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే అమెరికా అణుబాంబు తయారు చేసిందో దానికి వ్యతిరేకంగా సైన్స్ ఫర్ పీస్ అనే పేరుతో మొత్తం సైంటిస్టులను కదిలించి ఒక ఉద్యమం నడిపాడు. సో ఒక పీస్, ఒక శాంతిపూరితమైన వాతావరణానికి సైన్స్ ఉపయోగపడుతుంది, వైజ్ఞానిక ఆలోచన తోడ్పడుతుంది. వైజ్ఞానిక దృక్పథం లేకుండా కేవలం టెక్నాలజీ పెరిగితే అది వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి వైజ్ఞానిక దృక్పథంతో కూడిన టెక్నాలజీ రావాల్సిన అవసరం ఉంది. ఆ వైజ్ఞానిక దృక్పథం ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవ ప్రగతికి, పర్యావరణ రక్షణకి తోడ్పడుతుంది. ఆ చర్చలు జరగకుండా ఉండడానికి ఇలాంటి కృత్రిమమైన పాత్రల మీద కృత్రిమమైన చర్చలు తీసుకొచ్చి మనందరినీ అటు మళ్ళిస్తాడు. అదే అనంత శ్రీరామ్. నిజంగానే ఆయనకి ధర్మము, ఆయన చెప్పిన ధర్మమే, ఏం చెప్పిందో ఆయనకి ఏం నేర్పిందో మనకు తెలియదు. కానీ ఆయన రాసిన పాటలు ఏంది? ఆ ధర్మంలో మహిళలను అట్లా చూస్తారా? మీ పాటల్లో ఉన్న మీ సాహిత్యాన్ని ఒకసారి బేరీ చేసుకుంటే ఆయన స్థాయి ఏందో అర్థం కాదా? ఎప్పుడైనా మీరు ఇంతకుముందు మనం ఒక చర్చ చేసుకున్నాం, గద్దర్ని ఆ నోటి నుంచి ఆ పాట మీరు ఊహించగలుగుతారా? గోరెటెంకన్న నోటి నుంచి అలాంటి పాటను ఊహించగలుగుతారా? జయరాజు నోటి నుంచి, ఆ కలం నుంచి అలాంటి పాటను మీరు ఊహించగలుగుతారా? మనిషి, ఒక మహిళను ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లేటట్టు సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు ఏంటివని నేర్పేవాళ్ళు వాళ్ళు కదా. మీరు ఏ విలువలు నేర్పడానికి రాస్తున్నారు? అవి రాస్తూ పెద్ద కండ వేసుకోగానే అయిపోయింది అదే ధర్మం అనుకొని ఇష్టం వచ్చినట్టు పేలితే సమాజంలో అటువైపు అంటే ఆ సమాజంలో జరగాల్సిన చర్చ జరగకుండా డైవర్ట్ చేయడానికి ఎత్తుగడలకు పాల్పడితే ఖచ్చితంగా ఈ దేశంలో సనాతనం పేరుతో ఉన్న మనువాదం దాని బండారాన్ని జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ వీళ్ళందరూ ఎండగట్టారు. వాళ్ళ భావజాలంతో ఈరోజు ప్రజలు చైతన్యమే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ ప్రజా చైతన్యాన్ని నిర్వీర్యపరచడానికి ఇలాంటి డైవర్షన్ చర్చలు తీసుకొస్తారు. సో ఇప్పుడు ఆయన చాలామంది ఏమంటున్నారంటే అప్పుడు రాసింది కరెక్టే, ఇప్పుడు రాయట్లేదు. ఆయన ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద దేశంలో దాడి జరుగుతూ ఉన్నది. అది అంటే హిందుత్వాన్ని ఈ దేశం నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకోసమే ఇప్పుడు హిందువులంతా ఏకమై దాంట్లో భాగమే ఈయన వాక్యాలు కూడా అంటూ ఉన్నారు కొంతమంది, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక రెండు చూడండి, ఇంకో 4 సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఈ పాటలు రాస్తే ఆయనకు అవకాశం ఉంటుంది, ఆయన ఎక్కడ నిలబడతాడు, ఆ రేసులో ఎలా ఉంటాడు, ఏమిటి. వీళ్ళ వ్యాఖ్యానాలు కాదు కదా. ఎప్పుడైనా సరే ఎవరి ప్రవర్తన అయినా నేనేం చెప్పినా, ఆయన ఏం చెప్పినా, ఇంకొక ఆయన ఏం చెప్పినా అనే దాని మీద ఉండదు. వాళ్ళ ఆచరణ ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను బయటకి ఎన్ని చెప్పినా నా ఆచరణ ఏందనేది కదా చాలా ముఖ్యం. నేను సైంటిఫిక్ టెంపర్ చెప్పి మూఢనమ్మకాలు నేను ఇంట్లో పాటించిన అనుకో, దానివల్ల అంటే నిబద్ధత లేదు అని భావజాలపరమైన నిబద్ధత లేదని అర్థమవుతుంది. కాబట్టి ఆయన నిబద్ధత ఎంత ఉందో, ఏం చేస్తాడో తేలుతుంది కదా. 1-2 సినిమాలు వచ్చేసరికి ఏ సినిమాల్లో ఏం రాస్తున్నాడు ఏమిటనేది తేలిపోతుంది. సో అందుకని ఇప్పుడు ఆయనకు నమ్మకం ఉంది, ఓ ధర్మాన్ని నమ్ముకున్నాడు, ఆ ధర్మాన్ని పోగొడుతూ ఓ పాట రాసుకోవచ్చు. కానీ సినిమా ఆయన ప్రొఫెషన్ ఉంది కదా, ఆడికి వచ్చినప్పుడు ఎట్లుంటాడు అనేది కదా, అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడని కదా, ఆ ప్రొఫెషన్ దగ్గరికి వచ్చినప్పుడు తేలిపోతుంది కదా ఎవరేందనేది తేలిపోతుంది కదా అక్కడ. కాబట్టి ఆచరణలో చూద్దాం, ఆచరణలో తేలిపోతుంది అందరి బండారం బయటపడుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇదేమి
ఎంత లోపల ఎంత పెట్టుకున్నా బయటకు వచ్చేసరికి మీరేంది, మీ ప్రొఫెషన్ దగ్గరికి వచ్చేసరికి మీరేంది, మీ సంపాదన దగ్గరికి వచ్చేసరికి మీరేంది అనేది ఎవరిదైనా తేలిపోతుంది. బండారం బయటపడడం ఎక్కువ టైం పట్టదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాట రామన్నప్పుడు బ్రహ్మాండ అనే పదం రాస్తే బ్రహ్మాండ పదం వద్దు అన్నందుకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ పాటలే రాలేదట ఆయన. రాయకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా అట్లా అనుకుంటే ఆయన్ని సమర్థిస్తా. ఎందుకంటే రచయితకి ఒక స్వేచ్ఛ ఉంటుంది, సృజన ఉంటుంది. సో ఆ రచయిత యొక్క స్వేచ్ఛ సృజనని మనం మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంగీకరించకపోతే అది సరైనది కాదు అని భావజాలం. ఇప్పుడు రెండు భావజాలాల మధ్య ఘర్షణ, ఇదొక మతం అదొక మతం, ఈ మతాల మధ్య ఘర్షణ. సో ఈ పదమా ఆ పదమా అనే దగ్గర తేలకూడదు. సరే, అదే ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. రాయకపోవడానికి ఆ పాటల ఆ రచయితకి, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పాట రాయకపోవడానికి, ఆయన జీవితాంతం ఉండడానికి ఉండే స్వేచ్ఛ హక్కు కూడా శ్రీరామ్కు ఉంది. కాకపోతే ఏంటంటే ఆ విషయాన్ని అప్పుడే చెప్పాలిగా. నువ్వు ఆ రోజు ఎండగట్టకుండా ఈరోజు ఏదో మీటింగ్లో వచ్చిందని, అవకాశం వచ్చింది మాట్లాడడానికని, నీ ఎదురుగుండే వాళ్ళ అక్కడ ఏం జరిగిందో నిజంగానే ఆయన పదం మార్చమన్నాడా, లేకపోతే ఇంకేమన్నాడు, ఆ ట్యూన్లు అక్కడ కుదరట్లేదా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా స్వేచ్ఛ ఉంటుందిగా, ఆయనకు హక్కు ఉంటుంది కదా. నా పదాలుగో ఇంత ఉండాలి, నా ట్యూన్కి ఇట్లా ఉండాలి అని ఎట్లా చెప్పాడో మనకు తెలియదు. ఈయన చెప్పాడా ఆయన చెప్పాడా, తప్పెవరిది ఈయనదా ఆయనదా అని మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇద్దరే. ఆ ఇద్దరిలో ఇంకొక ఆయన ఏం చేసిండో ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. ఈయన నేను చెప్పుకుంటున్నాడు ఏది కొన్నేళ్ల తర్వాత అక్కడ జనం ఉన్నారు కాబట్టి జనాన్ని రెచ్చగొట్టడానికి ఒక మాట చెప్పుకుంటున్నాడు, అంతే తప్ప నువ్వు అదే వాస్తవం అయితే, నిజంగానే నువ్వు అంత కరుడుగట్టిన నిబద్ధతతో ఉన్న వ్యక్తి అయితే ఆ రోజే ఖండించి ఆ రోజే బయటకు వచ్చి నేను ఈ పాటను ఉపసంహరించుకుని, నేను ఈ పాటను ఇట్లా పెట్టినా, ఈ పాటను ఇగో ఈ పదం వద్దన్నాడు కాబట్టి ఇగో ఈ పాటను నేను జనంలోకి వదులుతున్నా అని ఆ రోజే వదిలిండొచ్చు కదా. ఇవన్నీ అంటే సినిమా నటన సినిమాల్లో చేయండి మిత్రమా, సమాజంలో చేసి ప్రజల్ని మోసాలు చేయకండి అని చెప్పొచ్చు కదా అలాంటి వాళ్ళకి. సో ఈ అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు కొత్త అదేందో అంటారు కదా, కొత్తగా ఈ ధర్మం అనే పేరుతోటి ఎత్తుకుంటే తనకేదో సినిమాలు వస్తాయనో లేకపోతే ఫేమ్ వస్తుందనో అలాంటి వాటి నుంచి ఇలాంటివి ఏమేవో సృష్టిస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ జనం అర్థం చేసుకోవాలి తప్ప ఇలాంటి వాటన్నిటికీ నిజంగానే అట్లా ఉంటాయి. అసలు ఒక పదాన్ని గురించే మొత్తం పాటలే రాయకుండా ఉండిపోయేంత కమిట్మెంట్ ఆయనకుంటే, అంత కమిట్మెంట్ ఉంటే ఆ తర్వాత కదా దిగు నాగా అనే పాట వచ్చింది, మొన్న రీసెంట్గా వచ్చింది అది. మరి ఆ పాట రాయకుంటుండేవాడు కదా, అంత కమిట్మెంట్ ఆయనకుంటే తన ధర్మం పట్ల. సో ఇవన్నీ అందుకే నేను చెప్పింది ఆచరణ ముఖ్యం. మిత్రమా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆచరణ ముఖ్యం. ఆయన ఏం చేస్తున్నాడు ఏమిటి అని ఎన్ని మాటలు ఎవరు చెప్పినా ఆయన ఆచరణ ఏంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కార్యాచరణ ఏంది, అది ముఖ్యమైనది, అది తేలిపోతుంది. కాబట్టి ఆల్రెడీ తేలింది. ఇలాంటి చర్చలు ఇవన్నీ తీసుకొస్తారు, నేను అందుకే రాయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.